రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలోని దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నిన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రియురాలు ప్రియుడిని కలవడానికి బయటికి వెళ్లడం జరిగింది. అయితే అనుమానాస్పదంగా తెల్లవారు చూసేసరికి పొలంలోని శవమే తేలింది. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు అంటే నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా ప్రియుడిని కలవడానికి వెళ్ళిన వ్యక్తి తెల్లవారేసరికి శవంగా ఎలా మారిందా అన్న దానిపైన ఇప్పటికీ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే నిన్న ప్రియుడితోని ఇంట్లో ఎవరితో చెప్పకుండా వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే అక్కడ మనం ప్రియుడితో ఎంజాయ్ చేద్దాం, లేకపోతే ప్రియుడికి మంచిగా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వెళ్ళారు. తెల్లవారి చూసేసరికి పొలంలోని ఆమె శవమై తేలింది. మరైతే ఇక్కడ ప్రియుడు ఏమైనా చేశాడా, అసలు ఏం జరిగింది, ఇంట్లో ఎవరికైనా చెప్పి వెళ్ళిందా, లేకపోతే తెల్లవారేసరికి ఇది ప్రియుడు చేశాడా, లేకపోతే ఇంకెవరైనా వ్యక్తులు ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయిని ఏమైనా చేశారా అన్న చాలా అనుమానాలు ఈరోజు బయటికి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారి మనం స్క్రీన్ మీద అంటే విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే అమ్మాయి ఫోటో మనం బ్లర్ వేయడం కూడా జరిగింది. అయితే నిన్న మొత్తం కూడా చాలామంది ఇటు లవర్స్ అందరూ కూడా మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏ విధంగా సర్ప్రైజులు చేసుకోవాలి, ఏ విధంగా మనం వాళ్ళని సర్ప్రైజ్ చేసి లవ్ లాంగ్వేజ్లోని నాకన్నా గొప్ప లవ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి ఒకళ్ళు మించిన ఒకళ్ళు ప్లాన్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లవర్కి మంచిగా సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి కలవడానికి వెళ్ళింది. అయితే అబ్బాయి పేరు గోవర్ధన్. సో ఇప్పటికీ పోలీసులు గోవర్ధన్ కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి గోవర్ధన్ ఏమైనా చేశాడా, లేకపోతే ఇంకెవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అన్న వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి శంకర్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ శంకర్, నిన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా లవర్కి ఆమె సర్ప్రైజ్ చేయడానికి వెళ్ళారు. అసలు ఏం జరిగింది, తెల్లవారేసరికి ఆమె ఆ విధంగా డెడ్ బాడీ లాగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఇటు గోవర్ధన్ని పోలీసులు ఏమైనా విచారిస్తూ ఉన్నారా? ఒకవేళ వీళ్ళు వెళ్ళిన స్పాట్కి వీళ్ళు కాకుండా ఇంకెవరైనా అనుమానాస్పదంగా తినని వెంటాడడం కానీ, లేకపోతే అబ్బాయికి సంబంధించిన ఫ్రెండ్స్ అక్కడ ఉండడం కానీ, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి శంకర్? నగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి తిమ్మాజిపేట మండలం బుద్ధ సముద్రంలో దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ఒక మైనర్ బాలిక పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఒక్కసారిగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారిలేపుతుంది. గ్రామానికి చెందినటువంటి బుద్ధ సముద్రం గ్రామానికి చెందినటువంటి ఆవుల గోవర్ధన్ అనే యువకుడితో కూడా ఈ బాలిక లవ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా దీంట్లో భాగంగానే లవర్ తో కలిసి నిన్న ఎవరైతే బాలిక ఉన్నారో బయటికి వెళ్లారు. ఇదే క్రమంలో పొలం వద్ద అనుమానాస్పదంగా బాలిక మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా పూర్తిగా అప్డేట్ రావాల్సి ఉంది. ఎందుకంటే బాలిక మైనర్ కాబట్టి దాంతో పాటు దీని మీద చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటికే అక్కడ ఆమె డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పంపించినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఎవరికైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆవుల గోవర్ధన్ అనే యువకుడికి సంబంధించి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు విచారణ చేపట్టారు. అసలు ఎందుకు జరిగింది, ఈ విధంగా జరిగింది, గతంలో ఏమైనా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయా, లేకుంటే ఇంకెవరైనా దీంట్లో పాత్ర ఉందా, అంటే అక్కడికి వెళ్ళిన సమయంలో వీరిద్దరే కాకుండా ఇంకెవరైనా ఉండి ఉంటారనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా ఏదైతే లవర్స్ డే సందర్భంగా అంటే ఫిబ్రవరి 14th దీంట్లో భాగంగానే చాలా చోట్ల కూడా ఈ లవ్ ప్రపోజ్ అనేది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఫిబ్రవరి 14th రోజు సేమ్ అదే రోజు ఒక బాలిక అనుమానాస్పదంగా మృతి చెందడంతో పూర్తి స్థాయిలో స్థానికంగా భయాందోళనకు గురవుతున్నారు. మొత్తంగా కుటుంబ సభ్యులంతా కూడా మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికైతే దీన్ని అనుమానాస్పద మృతిగా కూడా పోలీసులు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ దీని మీద చాలా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే బాలికను కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అక్కడ బాలికకు సంబంధించి కొంత గాయాలైనటువంటి సిచ్యువేషన్ కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ఇక ఇప్పటికే కుటుంబ సభ్యులు అంతా కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు పూర్తిగా పోలీసులకు ఈ ఘటనకు కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ముక్కు పచ్చలాడని చిన్నారులను ఈ విధంగా అంటే ఎవరైతే పూర్తిగా మైనర్ నుంచి మేజర్ గా బయటికి వస్తే తప్ప వాళ్ళకు సొసైటీ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ ఉండదు. మంచి చెడు అనే అంశాలపై వారికి
వారికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన ఉండదు. ఇలాంటి టైంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి చాలా సందర్భాల్లో పోలీసులు మరోవైపు దీని మీద అవగాహన కార్యక్రమాలు కాలేజీలలో అదే విధంగా స్కూళ్ళలో కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే బయటకు వెళ్ళిన సమయంలో అపరిచితుల వ్యక్తుల మాటలు ఎవరు నమ్మకూడదు, ప్రేమ అనేది ఒక మోసంతో కూడుకున్నటువంటి సందర్భంగా కొంతమంది దాన్ని చిత్రీకరిస్తూ అవసరం కోసం వాడుకుంటారని కూడా చాలా సందర్భాల్లో పోలీసులు చెప్తూ వస్తున్నారు. ఇక తల్లిదండ్రులకు కూడా చాలా సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి వారి ప్రవర్తన మీదే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే క్రమంలో యువకుడికి సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం గురించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పోలీసులు అయితే పూర్తిగా దీని మీద గౌతమి. రైట్ శంకర్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ప్రెసెంట్ ఇప్పటికీ దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నారు. అమ్మాయికి సంబంధించి బాడీ పైన మార్క్స్ ఉన్నాయంటే దెబ్బలు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే నిన్న ఇన్సిడెంట్లోని ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఇంకెవరైనా కూడా అమ్మాయికి ఏమైనా అఘాయిత్యం చేయడానికి ఏమైనా పాల్పడ్డారా, ఎవరైనా అమ్మాయి పైన కేవలం గోవర్ధన్ కాకుండా ఇంకెవరైనా అక్కడికి వచ్చారా అన్న దానిపైన కూడా పోలీసులు ఇంకా విచారిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఏ టైంలో ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అని చెప్పి కొంచెం కూడా ఆలోచించకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాము. అయితే నిన్న సాయంత్రం ఆ టైం అప్పుడు వెళ్ళడమే కాకుండా అమ్మాయి గురించి అటు తల్లిదండ్రులు ఆరా తీయడం కావచ్చు, లేకపోతే ఈ టైంలో అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పి కొంచెం కూడా ఆలోచించకుండా అమ్మాయిని అడగకుండా ఉండడం కావచ్చు, ఇలాంటి దారుణాలకి చోటు చేసుకుంటూ ఉన్నాయి. కేవలం ఈ అమ్మాయి అనే కాదు, చాలామంది తల్లిదండ్రులకి చెప్పకుండా తల్లిదండ్రులు ఏమంటారులే మనల్ని, సో మనకంటూ ఒక ఏజ్ వచ్చేసింది, ఇవాళ మనం సెలబ్రేట్ చేసేసుకోవాలి, లేకపోతే మనకంటూ లవర్ ఉన్నాడు అని చెప్పి రకరకాలుగా బిహేవ్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్సిడెంట్ ఉదాహరణ కావాలి. మరి ఇప్పటికీ ప్రెసిడెంట్ అమ్మాయి ఒంటిపైన కూడా గాయాలు ఉన్నాయి అంటున్నారు. వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్లేస్లోని వీళ్ళే కాకుండా ఇంకా అక్కడ ఎవరైనా కపుల్స్ వచ్చారా, లేకపోతే ఆ చుట్టుపక్కల తాగే వాళ్ళు ఎవరైనా అంటే డ్రింక్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. లేకపోతే గోవర్ధనే ఏమైనా చేశాడా అన్న దానిపైన కూడా అతన్ని కూడా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి తల్లిదండ్రులకి ఇదొక హెచ్చరిక. మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, మొబైల్ ఫోన్స్లో ఏం చూస్తూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పేరెంట్స్ ఎప్పటికప్పుడు పిల్లల్ని క్రమశిక్షణగా చూసుకుంటూ వాళ్ళ యొక్క కదలికలు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇవాళ ఇన్సిడెంట్లోని ఎవరిది తప్పుంది ఎవరిది ఒప్పుంది అని మాత్రం పక్కన పెడితే ఖచ్చితంగా ఇక్కడ పేరెంట్స్ని మనం క్వశ్చన్ చేయాలి. ఆ టైం అప్పుడు అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి, దట్టు మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించే వెళ్ళేటప్పుడు ఎవరు ఎందుకు చూడకుండా ఉన్నారు, ఒకవేళ చూసినా ఎందుకు క్వశ్చన్ చేయలేదు. సో ఇవాళ ఇవే ప్రశ్నలు ఇవాళ బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. మరి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరున్నారు, ఏం జరిగింది అన్నది కూడా ఇంకా తెలియాల్సింది.